సీతారామరాజు జిల్లా రంపచోడవరం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 58 రోజుల పాటు అధికారులతో కలిసి విధులు నిర్వహించిన తమకు డబ్బులు చెల్లించలేదు అని ఫోటోగ్రాఫర్లు రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా నిరసన దిగారు. ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు అని కొత్తగా నియమితులైన కలెక్టర్ దినేష్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోగ్రాఫర్ నేను గత 5 నెలల నుంచి మేము చాలా సార్లు ఎంఆర్ ఆఫీస్ తిరుగుతున్నాం, అప్లికేషన్ పెడుతున్నాం. మేము చెల్లించిన మేము ఎంతగానో 58 రోజులు కష్టపడ్డాం సార్. మేము ప్రోగ్రాం చేస్తే ఒక ప్రోగ్రాం చేస్తే 50,000 60,000 వస్తాయి. అట్లాంటి ప్రోగ్రాం వదిలేసి మేము ఈ ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఈ ఎలక్షన్ డ్యూటీ చేసినా మాకు కనీసం మేము ఇంట్లో నుంచి ఒకరోజు ఒక పూట అన్నం తిన్నా, మిగతా అన్ని గంటలు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఏ టైం అయినా మేము ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ చేసాం. ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇంతవరకు రెస్పాన్స్ కాలేదు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. అంతగానో ఎండలో మేము మా పిల్లలకి మేము ఏం చెల్లించాలి, మేమేం కష్టపడి మేము వాళ్ళకి మేము ప్రోగ్రాం చేసిన అమౌంట్ మేము ఏదైనా హాస్పిటల్ కానీ ఇంటి ఖర్చులు కానీ చూసుకునేది ఇప్పుడు ప్రతి మేము అప్పులు చేసి మేము ఆయన వెనక తిరగాల్సి వస్తుంది దాక్కుని. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటే మాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ రోజున మేము కలెక్టర్ గారి దగ్గరకు అప్లికేషన్ ఇచ్చి మా యొక్క బాధను మేము ఆయనకి అప్పగించాము. కాబట్టి మీరు కూడా స్పందించాలి. ఫోటోగ్రాఫర్ల ఐక్యత.